బ్యాంకాక్‌లో ఉన్న ఒక స్కూల్‌ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ స్కూల్ పేరు చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ స్కూల్ పేరు పలటానా బీటే. బ్యాంకాక్‌లో ఇది చాలా స్ట్రిక్ట్ స్కూలు. ప్రజలు ఎవరైనా సరే, ఎంత చెడిపోయిన పిల్లలైనా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోతారని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ స్కూల్‌లో మొత్తం 427 రూల్స్ ఉంటాయి. పిల్లలు ఇవన్నీ తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిందే. ఆ రూల్స్ ఎక్కువగా ఉండడం వల్ల వీటి గురించి ఒక పెద్ద బుక్ కూడా రాసి ఉంటారు. ఈ రూల్స్‌ని ఎవరైనా సరే బ్రేక్ చేస్తే అది పొరపాటైనా సరే చాలా కఠినమైన శిక్ష పడుతుంది. కొన్ని సందర్భాల్లో మరణశిక్ష కూడా ఉంటుంది. అందుకే పిల్లలు స్కూల్లో చాలా భయంతో ఉంటారు. తూచా తప్పకుండా రూల్స్ ఫాలో చేస్తూ ఉంటారు. ఇప్పుడు టీచర్ల విషయానికి వస్తే వాళ్ళు కూడా చాలా కఠినంగా ఉంటారు. పిల్లల మీద అత్యాచారం చేయడం, వేధించడం వాళ్ళకి చాలా ఇష్టం. ఇలా ఉండడం వల్ల వాళ్ళ స్కూల్లో ఉండే ఆ ఫ్రెష్ వాతావరణం మొత్తం పోతుంది. స్కూలు బోరింగ్గా ఉంటూ బ్లాక్ అండ్ వైట్కి మారిపోతుంది. ఇక్కడ స్కూల్కి కలర్ఫుల్ వస్తువులు తీసుకురావడం నిషిద్ధం. స్కూల్లో ప్రిన్సిపల్ మాత్రమే కలర్ఫుల్ డ్రెస్ వేసుకోగలడు. మిగతా వాళ్ళందరూ కూడా బ్లాక్ అండ్ వైట్లో ఉండాలి. ఇదంతా ఇలా ఉంటే ఫ్రెష్గా ఒక న్యూ స్టూడెంట్ స్కూల్లోకి వస్తుంది. ఆమె పేరు నానో. ఆమె హ్యాపీగా నవ్వుతూ ఉండే అమ్మాయి. అల్లరిగా ఫన్ చేయడం అంటే చాలా ఇష్టం. కానీ స్కూల్ గేట్ లోపలికి అడుగుపెట్టిన వెంటనే అన్నీ బ్లాక్ అండ్ వైట్ అయిపోతాయి. తర్వాత నానో క్లాసులకు వెళ్తుంది. ఒక టీచర్ ఆమెని ఇంట్రడక్షన్ చెప్పమని అడుగుతుంది. నానో టీచర్ మాట విని తన క్లాస్మేట్స్కి హాయ్ అని చెప్తుంది. కానీ వాళ్ళు చిన్నగా ఒక స్మైల్ మాత్రం ఇస్తారు. క్లాస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత నానో సైట్ ఉన్న అమ్మాయి పక్కన కూర్చుంటుంది. నానో ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ అమ్మాయి ఏమీ రిప్లై ఇవ్వదు. కొన్ని గంటల తర్వాత నానో తన బ్యాగ్ ఓపెన్ చేస్తుంది. అప్పుడు పొరపాటున ఆమె లిప్స్టిక్ కింద పడిపోతుంది. దాని కలర్ డార్క్ రెడ్. ఇక్కడ స్కూల్కి ఏ కలర్ఫుల్ వస్తువులు కూడా తీసుకురాకూడదు. లిప్స్టిక్ టీచర్ చూసేలోపు ఆ చూపు తక్కువ ఉన్న అమ్మాయి లిప్స్టిక్ని తీసేసుకుంటుంది. అది చూసి నాను ఆమెకి థ్యాంక్స్ చెప్పి లిప్స్టిక్ తిరిగి తన బ్యాగ్లో వేసుకుంటుంది. కొద్దిసేపటికి స్కూల్కి డిసిప్లిన్ ఇన్ఛార్జ్ క్లాస్లోకి వస్తుంది. ఆమె పేరు లీసా. ఆమె స్కూల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. చాలా కఠినమైన టీచర్. పిల్లలు ఆమెను చూసి ఉచ్చపోసుకుంటూ ఉంటారు. సో ఈరోజు లీసా క్లాస్లోకి వచ్చి పిల్లల బ్యాగ్స్ చెక్ చేయడానికి వస్తుంది. తర్వాత ఇప్పుడు నానో బ్యాగ్ చెక్ చేసే టైం వస్తుంది. అప్పుడు నానో తన బ్యాగ్ ఇవ్వదు. ప్రతి ఒక్కరికి ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది కదా అంటూ బ్యాగ్ ఇవ్వకుండా దాచుకుంటుంది. కానీ లీసా కోపంతో నానో దగ్గర నుంచి బ్యాగ్ లాక్కొని చెక్ చేయడం మొదలు పెడుతుంది. పిల్లలందరూ కూడా ఇప్పుడు లిప్స్టిక్ కనపడితే ఏమవుతుందో అని భయపడుతూ చూస్తూ ఉంటారు. కానీ బ్యాగ్లో లిప్స్టిక్ ఉండదు. ఎందుకంటే నానో ముందుగానే ఎక్కడో దాచిపెట్టుకుని ఉంటుంది. ఇప్పుడు నానో కాన్ఫిడెంట్గా ఒక స్మైల్ ఇస్తుంది. సో లీసా క్లాస్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి నానో గురించి ఒక విషయం తెలుస్తుంది. నిజానికి ఆమె స్కూల్లో చదవడానికో కొత్త ఫ్రెండ్స్ కోసమో రాలేదు. ఆమె ఈ స్కూల్ వాతావరణం మారుస్తాను అని ఇక్కడికి వచ్చి ఉంటుంది. టీచర్లు పిల్లల మీద చేసే హింసకి తగిన శిక్ష పడాలి అనేది ఆమె గోలు. సో ఇప్పుడు నానో క్లాసులో అందరి ముందు లిప్స్టిక్ వాడడం మొదలు పెడుతుంది. పిల్లలు ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి రూల్ బ్రేక్ అవ్వడం చూడలేదు. కాబట్టి అందరూ షాక్ అయిపోతారు. తర్వాత సీన్లో నానో కెఫిటేరియాలో ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి నానోకి చెప్తుంది, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రోజుల క్రితం ఇద్దరు స్టూడెంట్స్ ఒక రూల్ బ్రేక్ చేశారు. వాళ్ళని ఒక భయంకరమైన గదిలో బంధించారు. వాళ్ళు అప్పటి నుంచి 3 రోజులు అక్కడే ఉన్నారు అంటుంది. నానో ఇదంతా విన్న తర్వాత కూడా చాలా కూల్గా నవ్వేస్తుంది. ఇంతలో అక్కడికి లీసా వస్తుంది. నానో రెడ్ లిప్స్ చూసేసరికి గట్టిగా ఆమె లిప్స్టిక్ తుడిచేసి నానోకి ఒక శిక్ష విధిస్తుంది. ఆ శిక్ష ఏమిటంటే బుక్కులోని ప్రతి ఒక్క రూల్ని నానో బయట గాలికి ఎండకి నిలబడి చదవాలి. నానో కూడా గట్టిగా నవ్వుతూ రూల్స్ చదువుతూ ఉంటుంది. ఇది చాలామంది పిల్లలు టీచర్లు చూస్తూ ఉంటారు. అయితే సడన్గా లైటర్ తీసి ఆ బుక్ని కాల్ చేస్తుంది. పిల్లలు నానోని పిచ్చిదానిలాగా చూస్తూ ఉంటారు. కానీ నానో ఈ బుక్ని కాల్చకూడదని ఎక్కడ రూల్ లేదు కదా అంటుంది. ఇంత చేసిన తర్వాత ఊరుకోరు కదా. నానోని స్కేరీ రూమ్లోకి తీసుకెళ్తారు. ఆమె దగ్గర 2 స్పీకర్లు పెడతారు. అందులో బుక్కులోని అన్ని రూల్స్ చాలా పెద్ద వాల్యూమ్లో ప్లే అవుతూ ఉంటాయి. ఇది గట్టిగా ప్లే అయినా కూడా నానో కూల్గా కూర్చొని నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఆ రోజు నానో మళ్ళీ క్లాసులోకి తిరిగి వస్తుంది. ఈసారి ఆమె తన జుట్టుకి గ్రీన్ రిబ్బన్ వేసుకొని వస్తుంది. పిల్లలు ఆమెను చూసి చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆమె ఎంత త్వరగా ఎలా బయటకు వచ్చిందో వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు నేను మొత్తం 427 రూల్స్ అన్నీ కూడా నేర్చుకున్నాను. ఆ రూమ్ భయపడాలి ఏం లేదు. మనం రూల్స్ అన్నీ బ్రేక్ చేస్తే అక్కడ మనం పార్టీ చేసుకోవచ్చు అంటుంది. పిల్లలు ఇప్పుడు నానో మాటలు ఆసక్తిగా వినడం మొదలు పెడతారు. చూస్తూ మెల్లగా వాళ్ళందరిలో భయం తగ్గడం మొదలవుతుంది. ఇంతలో మళ్ళీ లీసా వచ్చి నానోని చూసి షాక్ అయిపోతుంది. ఎందుకంటే తనకు నానోని ఎప్పుడు విడుదల చేశారో గుర్తులేదు. సో లీసా నానోకు మళ్ళీ స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవ్వమని చెప్తుంది. నానో మాత్రం ఈ స్కూల్ ఒక పనికిరాని స్కూలు అని సమాధానం చెప్తుంది. దీనికి లీసా నానోని మళ్ళీ స్కేరీ రూమ్లోకి తీసుకెళ్తుంది. ఈసారి ఇంకా ఎక్కువ శిక్ష ఇవ్వాలని అనుకుంటుంది. రూమ్లోకి వెళ్ళగానే లీసా నానో కళ్ళలో గట్టిగా ఫ్లాష్ లైట్ వేయడం మొదలు పెడుతుంది. తర్వాత రూల్స్ చెప్పమని మళ్ళీ చెప్తూ
చెప్తూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. 1.5 రోజు ఇలా జరుగుతూనే ఉంటుంది. తర్వాత సాయంత్రం నానో మళ్ళీ క్లాస్లోకి తిరిగి వస్తుంది. ఈసారి ఆమె పర్పుల్ కలర్ జుట్టుతో వస్తుంది. ఇప్పుడు చాలామంది పిల్లలు ఆమె సైడ్కి వచ్చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి భయం తగ్గిపోతూ ఉంటుంది. నానో తన మిషన్లో నెమ్మదిగా సక్సెస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు లీసా మళ్ళీ ఆమెని ఆ స్కేరీ రూమ్లోకి తీసుకెళ్తుంది. అక్కడ నువ్వు అసలు ఏం కావాలనుకుంటున్నావు అంటుంది. అప్పుడు నానో నవ్వుతూ, నాకు ఈ స్కూల్ సిస్టమ్ పూర్తిగా మారాలి. స్టూడెంట్స్ మీద వేసిన కొన్ని రూల్స్ వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి అడ్డుపడతాయి. అలాంటి రూల్స్ అన్నీ తొలగించాలి అంటుంది. ఇది విని లీసా కోపంతో ఊగిపోతుంది. పనిష్మెంట్గా ఒక కట్టెడు తీసుకొని వచ్చి నాలుగు లాగడం మొదలు పెడుతుంది. చాలా నొప్పిగా ఉన్నా కూడా నానో నవ్వుతూ ఉంటుంది. తర్వాత లీసా తన ఆఫీస్లో కూర్చొని నానో గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఒక కొత్త స్టూడెంట్ వస్తుంది. ఆమె పేరు జూరీ. జూరీ లీసాకు చెప్తుంది, నాకు నానో బాగా తెలుసు, మేమిద్దరం కలిసి ఇంతకుముందు ఒకే స్కూల్లో చదివామంటుంది. నన్ను హెడ్ ఇన్స్పెక్టర్గా పెట్టండి, ఎందుకంటే నానోని కంట్రోల్ చేయగలిగేది నేను మాత్రమే. కానీ లీసా ఇదంతా నమ్మదు. తర్వాత ఫోన్ తీసుకుని స్టూడెంట్స్ గ్రూప్లో చాట్ చూపిస్తుంది. ఆ గ్రూప్లో పిల్లలు స్కూల్ సిస్టమ్ని బ్రేక్ చేయాలంటూ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అప్పుడు జూరీ, నేను ఫేక్ ఐడెంటిటీతో ఆ గ్రూప్లో ఉండి పిల్లలను గమనిస్తూ ఉన్నాను అంటుంది. ఇదంతా విని లీసా చాలా ఇంప్రెస్ అవుతుంది. ఆమెని హెడ్ ఇన్స్పెక్టర్గా పెట్టుకునేందుకు ఓకే అంటుంది. తర్వాత సీన్లో రూల్స్కి వ్యతిరేకంగా మాట్లాడిన ఆ పిల్లలకు శిక్ష వేస్తారు. వాళ్ళు రాత్రంతా ఒక పొజిషన్లో కూర్చోవాలి. జూరీ లీసా నమ్మకాన్ని ఇంకా ఎక్కువగా సంపాదించుకుంటుంది. తక్కువ టైంలోనే ఆఫీస్కు యాక్సెస్ కూడా దక్కించుకుంటుంది. ఒకరోజు జూరీ చెప్పకుండా లీసా ఆఫీసులోకి వెళ్ళి కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ చూడడం మొదలు పెడుతుంది. ఇప్పుడు మనకి ఇంకొక షాకింగ్ విషయం తెలుస్తుంది. జూరీ కూడా ఈ స్కూల్లోకి ఒక ప్లాన్ ప్రకారం వచ్చి ఉంటుంది. తర్వాత నానో మళ్ళీ క్లాస్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు తను మాట్లాడగలుగుతుంది. కొన్ని రోజుల క్రితం లీసా కట్టర్తో ఆమె నాలుకను లాగినా కూడా ఇప్పుడు మాట్లాడగలుగుతుంది. ఇప్పుడు నానో బెంచ్ మీద ఒక ఎరుపు రిబ్బన్ కట్టిన లెటర్ కవర్ కనిపిస్తుంది. దాని మీద సీక్రెట్ అని రాసి ఉంటుంది. నానో నవ్వుతూ ఎగ్జాక్ట్గా దాన్ని ఓపెన్ చేస్తుంది. కొన్ని గంటల తర్వాత నానో చాలా పోస్టర్లు పట్టుకుని తిరుగుతూ ఉంటుంది. అప్పుడు జూరీ తనని కలుస్తుంది. ఆమె కూడా అదే రిబ్బన్ వేసుకుని ఉంటుంది, అదే ఎన్వలప్ పైన ఉన్న ఆ రిబ్బన్. కొద్దిసేపటికి నానో పోస్టర్లు అంటించడానికి టాప్ ఫ్లోర్కి వెళ్తుంది. అక్కడికి లీసా వచ్చి నానోని ఆపేస్తుంది. ఆ పోస్టర్లో ఏముంది అని అడుగుతుంది. నానో నవ్వుతూ, ఇందులో స్కూల్కి జరిగిన కరప్షన్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్తుంది. ప్రతి సంవత్సరం గవర్నమెంట్ స్కూల్కి మరింత మెరుగ్గా తయారు చేయడానికి కోట్ల రూపాయలు ఇస్తుంది. కానీ అందులో 5% కూడా స్కూల్ ఫెసిలిటీస్కి ఖర్చు పెట్టడం లేదు. స్కూల్ చాలా గందరగోళంగా ఉంది. ఫుడ్ టేస్ట్ గురించి అయితే మాట్లాడాల్సిన అవసరమే లేదు. అంటే ఈ డబ్బంతా టీచర్లు తమ దగ్గరే ఉంచుకున్నారు అంటుంది. ఇది విన్న లీసా కోపంతో ఆ పోస్టర్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. నానో కూడా వాటిని గట్టిగా పట్టుకుంటుంది. అయితే అక్కడ కార్నర్లో జూరీ ఇదంతా వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, కొద్దిసేపటి తర్వాత జూరీ నానోని కిందకి నెట్టేస్తుంది. నానో కింద పడిపోయి చనిపోతుంది. స్కూల్లో ఉన్న పిల్లలు ఇదంతా చూసి చాలా భయపడిపోతారు. ఇప్పుడు జూరీ అందరికీ స్పష్టంగా చూపించడానికి అన్ని పోస్టర్లు కింద వేస్తుంది. అంటే అందరికీ టీచర్లు ఎంత కరప్ట్ అని చెప్పడానికి పోస్టర్లు కింద పడేసి ఉంటుంది. రికార్డ్ చేసిన వీడియోలు కూడా గ్రూప్స్లో చాట్లో పంపించేస్తుంది. అందరూ నానో చనిపోవడానికి లీసానే కారణం అనుకుంటారు. సో ఇక్కడ జూరీ ప్లాన్ పెద్ద సక్సెస్ అయిపోతుంది. పిల్లలు పోస్టర్లు వీడియోలు చూసి ఆవేశం కోపం కట్టలు తెంచుకుంటుంది. స్టూడెంట్స్ కోపంతో టీచర్ల వెంట పరిగెడతారు. లీసా మిగతా టీచర్లను పట్టుకుని కొట్టడం మొదలు పెడతారు. తర్వాత టీచర్లను స్కూల్ హాల్లోకి తీసుకెళ్తారు. జూరీ ముందుకు వచ్చి ఒక అనౌన్స్ ఇస్తుంది. ఇప్పటి నుంచి స్టూడెంట్స్ రూల్స్ పాటించరు. ఇప్పటి వరకు టీచర్లు మనకి ఏం రూల్స్ అయితే పెట్టారో ఇప్పుడు ఆ రూల్స్ వాళ్ళు పాటించాలి. ఎవరైనా టీచర్ పాటించకపోతే రిపెంటెన్స్ రూమ్కి పంపించబడతారు అంటుంది. కానీ లీసా అందుకు ఒప్పుకోదు. పిల్లలు చాలా కోపంగా మారిపోతారు. ఒక స్టూడెంట్ లీసా గొంతు పట్టుకుంటాడు. ఈ గందరగోళంలో లీసా ఊపిరాడక చనిపోతుంది. పిల్లలు లీసా చనిపోయిందని తెలుసుకుని ఆ స్టూడెంట్ వెనకబడతారు. ఇతని రిపెండెంట్ రూమ్కి పంపాలంటాడు. మరొకరు ఉరివేయాలని చెప్తూ ఉంటారు. అయితే అప్పుడే ప్రిన్సిపల్ చేతిలో గన్ను పట్టుకుని అక్కడికి వస్తాడు. అందరిని ఒక చోట నిలబెడతారు. టీచర్లను విడుదల చేయండి అంటాడు. ప్రిన్సిపల్ పిల్లలందరికీ ఒక ఛాన్స్ ఇస్తాడు. మీరు ఇక మీదట స్కూల్లో ఉన్న నియమాలు గౌరవించి పాటిస్తే, స్కూల్లో ఇలాంటి గందరగోళం చేయకుండా చూస్తే అప్పుడు నేను మిమ్మల్ని శిక్షించకుండా వదిలేస్తాను. లీసా మర్డర్ కూడా మన్నించి మాఫీ చేస్తాను అంటాడు. ఈ మాట విని కొంతమంది పిల్లలు భయపడి ఓకే అంటారు. మరి కొంతమంది అయితే మౌనంగా ఉంటారు. జూరీ కూడా మౌనంగా ఉంటుంది. ఇప్పుడు ప్రిన్సిపల్ శిక్ష వేయడానికి పిల్లలందరినీ ఒక చోట నిలబెడతాడు. మొదట జూరీని పిలుస్తాడు. ఎందుకంటే ఇదంతా మొదలు పెట్టింది ఆమెనే కాబట్టి. ప్రిన్సిపల్ తన చేతిలో ఒక కత్తి తీస్తాడు. ఇంతలో ఒక పెద్ద ట్విస్ట్. చనిపోయిన నానో రక్తపు మరకలో ఉన్న డ్రెస్సులో అక్కడికి వస్తుంది. ఆమెతో పాటు ముగ్గురు నానో వర్షన్లు కూడా అక్కడికి వస్తారు. ఒకరికి నాలుక కట్ అయిపోయి ఉంటుంది, ఒకరికి గ్రీన్ రిబ్బన్ ఉంటుంది, ఇంకొకరికి ఫ్రెష్ స్టూడెంట్ వర్షన్ అనమాట. ఇదంతా చూస్తే మనకు అర్థమైంది ఏమిటంటే, నానో అంటే ఒక వ్యక్తి కాదు, ఒక సింపుల్ స్టూడెంట్గా కాదు,
ఆమె ఒక మిస్టరీలా ఉంటుంది. విభిన్న రకాలుగా కనిపిస్తూ ప్రతి రూపం వెనుక ఒక కథ ఉంటుంది. నానో మీద జరిగిన అణిచివేత, బాధలు, స్కూల్లోని అన్యాయం ఇవన్నీ ఆమె వేరే వేరే రూపాల్లో తిరిగి చూపించింది. ప్రతిసారి కూడా నాను ఆ రూమ్కి వెళ్ళినప్పుడు కొత్త నాను వచ్చి పాత వర్షన్ని తీసుకుంటుంది. అందుకే ఎన్ని శిక్షలు ఇచ్చినా కూడా ఆమె తిరిగి క్లాసులకు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆ 4 నానో వర్షన్లు కలిసి క్లాస్ డోర్ మూసేసి టీచర్లను గదిలో లాక్ చేసేస్తారు. ఒక నానో వెళ్ళి ప్రిన్సిపల్తో మీరు గన్ను కింద పడేయండి అంటుంది. కానీ ప్రిన్సిపల్ వినకుండా గన్ను నానో మీద పాయింట్అవుట్ పెట్టి ఏం చేస్తాడు. అయితే ఇక్కడ పిల్లలందరూ కూడా ఫోన్ తీసుకొని లైవ్ స్ట్రీమ్ మొదలు పెడతారు. ఇదిగో చూడండి, ప్రిన్సిపల్ మమ్మల్ని కాల్చిపోతున్నాడని బయట చూపించడానికి. ప్రిన్సిపల్ ఇదంతా చూసి భయంతో గన్ను నేల మీద వదిలేస్తాడు. తర్వాత పిల్లలందరూ కలిసి ప్రిన్సిపల్ని పట్టుకుంటారు. జూరీ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ నానో ఆమెని ఆపేస్తుంది. ఇప్పుడు స్టూడెంట్స్కు పనిష్మెంట్ అనే భయం లేదు. వాళ్ళు నార్మల్ స్టూడెంట్స్ లాగా జీవించగలుగుతూ ఉంటారు. లాస్ట్ సీన్లో నానో జూరీని మిగతా స్టూడెంట్స్ని ఆ స్కేరీ రూమ్లో లాక్ చేసి బయటకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే తన పని పూర్తయిపోయింది. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.